ఈరోజు నా వంట అండి. సాంబార్ చేశాను, చాలా రోజులైందని. ఆనపకాయ ముక్క, బెండకాయ, టమాటో, ములక్కాడ అన్నీ వేసి, ఉల్లిపాయ. అయితే నేను చెప్తాను కదా, ఈ ముక్కలు కొంచెం పోపు వేసి, ఆవాలు, మెంతులు వేసి, ఎండుమిర్చి పోపు వేయించేసి, ఒక పిసరు ఇంగువ ఈ ముక్కలు వేసేసి, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకుని ఉడకనివ్వాలి. ఈ లోపల పప్పుని కొంచెం, ఒక చిన్న గుప్పుడు కూడా అక్కర్లేదు, గుప్పుడు కన్నా తక్కువే. పప్పుని 3 వంతులు, సగం 3 వంతులు కూడా అక్కడ ఉడికించుకోవాలి. విడిగా ఉడికించుకుని వేరే ప్యాన్లో కొంచెం 2 స్పూన్లు ధనియాలు, ఒక 4-5 మిరియాలు, కొద్ది జీలకర్ర, ఓ 2 ఎండుమిరపకాయలు పోపు వేయించేసుకుని, ఈ చిన్న కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి అయినా మంచిదే, పచ్చి కొబ్బరి అయినా బాగుంటుంది. ఈ మిక్సీ చేసేసుకుని, అప్పుడు ఈ సగం ఉడికిన పప్పును వేసి మిక్సీ చేసి, ఇందులో మరి కాస్త నీళ్లు పోసి ఉడికిన ముక్కల్లో ఈ ముద్దంతా వేసేసి, కొంచెం చింతపండు గుజ్జు, చిన్న బెల్లం ముక్క, పడితే ఇంకాస్త ఉప్పు వేసుకుని సిమ్లో ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. బాగా చక్కగా ఉంటుందండి ఈ సాంబారు. పొడి సాంబార్ కన్నా కూడా పైన కొత్తిమీర, కరివేపాకు వేసుకోవడం చాలా రుచిగా ఉంటుంది. ఇదండి ఈరోజు నేను సాంబారు. మొన్న తోటకూర కట్టలు 2 తీసుకున్నా, ఒక కట్ట చేసా, ఇంకో కట్ట ఉంది. మళ్ళీ తోటకూర కూర, అల్లం పచ్చిమిర్చి వేసి చేశాను. అయితే కొత్త మాగాయ అది ఇంగు వాసనతో బాగుందని తింటున్నారు, కానీ ఇవన్నీ వేడి కదండి, ఎండలు చాలా ఉన్నాయి కదా. ఆయుర్వేదం డాక్టర్ గారు పూర్ణచంద్రరావు గారని ఆంధ్రభూమిలో మైత్రి కాలంలాగే ఆయన కాలం ఒకటి ఉండేది. చాలా మంచి సలహాలు చెప్పేవారు. ఈ మాగాయికి, గోంగూరకి చాలా వేడి చేసే తత్వం ఉంది. అవి రుచిగా ఉంటాయి, కానీ కంపల్సరీ వాటిలో ఉల్లిపాయ కొరుక్కుని తినమని చెప్పేవారు. ఇందులో విడిగా కొరుకు తినచ్చు, కానీ ఇలా ఉల్లిపాయ ముక్కలు చేసి మాగాయలో వేసేసాను, కలిపేసా కొంచెం మాగాయ తీసి ఇందులో. అయితే ఇది పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ ఇదే ఘాటుగా ఉంది, ఇంకా పచ్చిమిరపకాయలు ఎందుకని నేను వేయలేదు. ఇది మనకి కొంత వేడిని తగ్గిస్తుంది. అన్నంలో కలుపుతుంటే ఈ ముక్కలు పంట కింద పడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఇదండి ఈరోజు నా వంట. కొంచెం కొత్త మాగాయలో ఉల్లిపాయ ముక్కలు వేసాను, సాంబారు, తోటకూర కూర. ఉంటాను.